ఆ దగ్గర నుంచి చెప్పకూడదు. కొన్ని కొన్ని విషయాలు చెప్తే చాలా స్పాయిల్ అయిపోతుంది. అసలు మూవీ చాలా కన్‌ఫ్యూజ్ వస్తుంది. ఏం సినిమారా బాబు ఏంటి అని మనకి బుర్ర పనిచేయదు. 'స్వాగ్', 'స్వాగ్' మూవీ రివ్యూ. 'స్వాగ్' మూవీ చూడడం జరిగింది. ఆహ్, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్టోరీ. నాకు ఓవరాల్ మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే డీసెంట్ మూవీ. ఓకే. ఓకే అనిపించింది. అంటే అంత భారీ హిట్ అని నేను చెప్పను. అంటే నాకంత నచ్చలేదు. అలా అని మరి బాలేదు అని కూడా కాదు. కొంచెం అటు ఇటు కాకుండా ఉందన్నమాట. అయితే కాంప్లికేటెడ్ స్టోరీ. స్టోరీ అయితే మరి రాసుకునేటప్పుడు ఏ విధంగా రాసుకున్నారో తెలీదు గానీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మూవీ స్టోరీలో. అసలు ఆహ్, బుర్ర పెడితే గాని మనకు అర్థం కాదన్నమాట. కొన్ని సీన్స్‌లో మెయిన్ సీన్స్ కొన్నుంటాయి. ఆ వంశానికి సంబంధించినవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వంశ వృక్షం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కొన్నుంటాయి. వాటి గురించి చెప్తున్నప్పుడు మనం కాన్సంట్రేషన్‌గా వినకపోతే అసలు మనకి అర్థం కావు. అండ్ మైండ్ పెట్టి చూడాలి ఈ మూవీనైతే. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్ సైడ్‌కెళ్ళిపోతుంది. కామెడీ కామెడీ ఉంటుంది. బట్ నేనైతే ఒకటి 2 చోట్ల నవ్వుకున్నాను. నవ్వుకున్నాను. ఒక హాస్పిటల్ సీన్ దగ్గర అండ్ ఇంకా ఒక 2, 3 సీన్స్‌లో కొంచెం కొంచెం నవ్వుకున్నాను. బట్ ఒక 2, 3 సీన్స్ తప్ప మిగతా అంతా అలా చూస్తూ ఉన్నాను. అంతే ఫ్లాట్‌గా చూస్తూ ఉన్నాను. అంటే ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుంది? ఎందుకు జరుగుతుంది? ఏంటి? మనకి అర్థం కాదనమాట సరిగ్గా. బట్ సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి కొంచెం మూవీ వెళ్తూ అక్కడ కొంచెం బావుందనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం నచ్చింది. సో, ఓవరాల్‌గా ఓకే అనిపించింది. సో, ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఆహ్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన వేరే వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. నచ్చితే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. 'శ్రీ విష్ణు' గారి పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ 'శ్రీ విష్ణు' గారి పెర్ఫార్మన్స్ అసలు. అందులో డౌటే లేదు. చాలా క్యారెక్టర్స్ చేశాయి ఇందులో. చాలా మేకప్‌ని క్యారీ చేశారు. త్రూ ఔట్ ద షూటింగ్ చాలా కష్టపడ్డారు. అండ్ చాలా 1, 2 అని చెప్పలేము. చాలా 'భవభూతి', 'యయాతి' చాలా తెలుగు పేర్లుంటాయి. పూర్వం మాట్లాడుకునే తెలుగు పేర్లు లాంటివుంటాయి. మనకి అంత గుర్తులేవు ఆ పేర్లన్నీ. కానీ చాలా క్యారెక్టర్స్ అద్భుతంగా చేశారు. అంటే 'కమల్ హాసన్' గారిది 'దశావతారం' ఉంది గదా! ఇంచుమించు ఆ టైప్ క్యారెక్టర్స్ వేశారనమాట. అన్ని పెర్ఫార్మన్స్ కూడా ఎక్కడ ఏ ఒక్క క్యారెక్టర్‌లో కూడా తగ్గలేదు పెర్ఫార్మన్స్. చాలా నీట్‌గా ఉంది. చాలా దేనికి దానికి మనకి ఏది కూడా ఆహ్, పోలికుండదు. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్‌కి పోలికుండదు. దేనికి దానికి డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ మేనరిజమ్స్. చాలా చేశారు. 'శ్రీ విష్ణు' గారే ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అసలు. 'కింగ్ ఆఫ్ కంటెంట్' అని టైటిల్ పడుతుంది. 'కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు' అని టైటిల్ పడుతుంది 'శ్రీ విష్ణు' గారికి. సో, అంత పెర్ఫార్మన్స్ ఉందన్నమాట ఈ మూవీకి 'శ్రీ విష్ణు' గారికి చెప్పాలంటే. సో, ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. అంటే రెగ్యులర్ మూవీ ఫార్మాట్ స్టైల్‌లో ఉండదు ఈ మూవీ. ఈ మూవీ స్క్రీన్ ప్లే. చాలా రొటీన్‌గా అయితే ఉండదు. కొత్తగా ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఈ టైప్ అన్నమాట. ఇలాగ వెళ్తూ ఉంటుంది. మనకి అంటే టైమ్ పీరియడ్ ఉంటుంది గదా! వాళ్ళు చూపించేది. అది మనకి చూస్తున్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా చూస్తే గాని మనకు అర్థం గాదు. ఎలాగా ఏంటనేది. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పూర్వం ఎప్పుడో రాజుల కాలం దగ్గర నుంచి ఆ జనరేషన్ దగ్గర నుంచి ప్రెజెంట్ జనరేషన్ వరకు స్టోరీ అన్నమాట. నడుస్తుంది ఈ స్టోరీ. సో, ఇదంతా కవర్ చేయాలి కదా! ఈ జనరేషన్స్ అన్నీ కవర్ చేయాలి. ఈ జనరేషన్స్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీనంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, దానివల్ల స్క్రీన్ ప్లే ఎలాగైపోయిందంటే ఫ్లాష్ బ్యాక్ అలాగా అయిపోయి కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది ఈ మూవీ. బట్ ఏంటంటే మనకి క్లియర్‌గా చూస్తే అర్థమైపోతుంది. బట్ మనం మూవీతో కనెక్ట్ అవ్వాలి అంతే. కనెక్ట్ అవ్వకపోతే మనకు చాలా కన్‌ఫ్యూజ్ వస్తుంది. ఏం సినిమారా బాబు ఏంటి అని మనకి బుర్ర పనిచేయదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. ఇంటర్వెల్ బ్యాంగ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు నిజంగా. అంటే అంటే పర్సనల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. చాలా మంది అనుకోరు అలా ఉంటుందని ఇంటర్వెల్ బ్యాంగ్. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ క్యారెక్టర్ ఎవరు అనుకుంటేనే ఈవెన్ నేను కూడా ఎవరు అని అనుకుంటూనే ఉన్నాను ఆ క్యారెక్టర్ అంతా. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. నేను చెప్పను గానీ చూస్తే మంచి హై వస్తుంది. అంటే నాకెలా చెప్పాను గదా! ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్‌గా ఉంది. అక్కడక్కడ నవ్వుకున్నాను. ఫ్లాట్‌గా ఉంది మిగతా అంతా అని. సో, అలాంటి ఫీలింగ్ ఉన్న నాకు ఇంటర్వెల్ కొంచెం హై ఇచ్చింది. ఓకే. సెకండ్ హాఫ్ కూడా చూడొచ్చు అన్న హై ఇచ్చింది. అసలు ఏంటో తెలుసుకుందాము అన్న హై ఇచ్చింది ఇంటర్వెల్ బ్యాంక్.
అంటే నేను కనిపెట్టేసాను. ఇంటర్వల్ ట్విస్ట్ వచ్చేసరికి నేను ఎక్స్‌పెక్ట్ చేసేసాను. బట్ అయినా సరే కొంచెం హై ఇచ్చిందనమాట. స్టార్టింగ్ నుంచి మనకసలు ఆ థాట్ రాదు. ఆ క్యారెక్టర్ ఎవరన్న థాట్ రాదు. బట్ ప్యారలల్స్ కూడా అంటే ప్రెజెంట్, పాస్ట్ కట్స్ పడుతూ ఉంటాయన్నమాట. కట్స్ పడుతున్నప్పుడు మనకి చాలా అనిపిస్తుంది. అక్కడొచ్చే బీజీఎం ఎస్పెషల్లీ ఆ బీజీఎం వివేక్ సాగర్ గారు ఇచ్చారు. ఆ బీజీఎం ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళింది ఆ సీన్‌ని, ఆ ఇంటర్వల్ బ్యాంగ్‌ని. సో, ఇంటర్వల్ బ్యాంగ్ గురించి మాట్లాడుకుంటే అది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత నుంచి అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకైతే చాలా నచ్చింది. అంటే శ్రీ విష్ణు గారు చెప్పాను కదా! చాలా మల్టిపుల్ క్యారెక్టర్స్ వేశారని. అందులో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్. ఆ దగ్గర నేను చెప్పకూడదు, కొన్ని కొన్ని విషయాలు చెప్తే చాలా స్పాయిల్ అయిపోతుంది. అసలు మూవీ చూస్తుంటే మీకు మంచి ఫీలొస్తుంది. చూడాలి మూవీ. ఆ క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది. సునీల్ గారితో ఉన్న కాంబినేషన్ అన్నమాట ఆ క్యారెక్టర్. అది నేను చెప్పా. ఆ పర్టిక్యులర్ సీన్స్ చాలా బాగున్నాయి. సునీల్ గారినైతే చాలా అంటే మనం ఇంతకుముందు చూసాం కదా! కామెడీ చేసేవారు కదా కొన్ని సినిమాల్లో. ఆ టైప్ ఆఫ్ కామెడీయా లేతే ఆ టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఆ టైప్ ఆఫ్ చూస్తాం. చాలా సీరియస్ క్యారెక్టర్ ఉండదు. సునీల్ గారు కొంచెం కామెడీ రోల్ ఇచ్చారు. బావుంది. చాలా చేశారు కామెడీ సునీల్ గారు ఈ ఈ మూవీలో. నెక్స్ట్ 'రీతు వర్మ' గారు, 'మీరా జాస్మిన్' గారు, 'దక్ష'. సో, ముగ్గురు చేశారు. ఎవరికి వాళ్ళు చేశారు. ఆహ్, నె నాకు డౌటొచ్చిందనమాట. 'మీరా జాస్మిన్' గారిని చూస్తే ఆవిడా కాదా? చాలా అంటే నాకు ఆవిడెప్పుడు 'రవితేజ' గారి సినిమాల్లో నేను చూసిన 'భద్ర'లో చూసాను ఆవిడని. సో, ఇప్పుడు కొంచెం ఫేస్‌లో కొన్ని యాంగిల్స్‌లో పోలిక మారినట్టు అనిపించి ఆవిడేనా కాదా? లేతే ఆవిడ లాంటి ఇంకొక మీన్స్ సిస్టరా కైండ్ ఆఫ్ ఆ టైప్ అనుకున్నాను. నాకు చాలా డౌటొచ్చింది. సినిమా చూస్తున్నాను చెప్పు. తర్వాతొచ్చి ఎవరా అని వెతికితే అప్పుడు తెలిసింది 'మీరా జాస్మిన్' గారే అని. చాలా ఆవిడ క్యారెక్టర్ అయితే చాలా బావుంది. చాలా చేశారు ఆవిడైతే. టీచర్‌గా చేస్తారు స్కూల్‌లో. బావుంది. ఆవిడ క్యారెక్టర్ బావుంది. యాక్టింగ్ బావుంది. చాలా మంది 'రితు వర్మ' గారు కూడా చాలా చేశారు. అండ్ ఇంకా 'గెటప్ సీన్' గారున్నప్పుడు కొంచెం అక్కడ కూడా కొంచెం ఎంటర్‌టైన్ అవుతాం మనం. శ్రీ విష్ణు గారు, 'గెటప్ సీన్' గారి కాంబినేషన్స్ కొంచెం ఎంటర్‌టైన్ అవుతాం. రవిబాబు గారు కూడా ఉన్నారు. బట్ నాకెందుకో ఆయన కన్నా ఇంక వేరే ఎవరినైనా పెట్టుకొనుంటే బెటరేమో అంటే అనిపించింది. అంటే చేశారు. యాక్టింగ్ చేశారు. బట్ కొంచెం అలా అనిపించింది. ఇంకెవరినైనా పెట్టుకొని ఉండొచ్చు కదా! ఆ క్యారెక్టర్‌కి అన్న విధంగా అనిపించింది. వివేక్ సాగర్ బీజం గురించి చెప్పాను కదా! ఒక ఇంటర్వెల్ సీన్ దగ్గర మాత్రం మంచి హై ఇచ్చింది. మిగతా అంతా అలా ఉంది. సాంగ్స్ కూడా మనకి డిస్టర్బ్ చేయవు. సాంగ్స్ కూడా ఓకే. మూవీతో పాటు బ్లెండ్ అయిపోయి అలా వెళ్తూ ఉంటాయి. అదేమి లేతే అతికించినట్టు గాని, అనవసరం ఈ సాంగ్ ఇక్కడ అనవసరం అన్న టైప్‌లో అయితే ఏముండవు. బావుంటాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టు బావుంటాయి. ఈ మూవీ 'ఓం భీమ్ బుష్' మూవీ కన్నా ఈ మూవీ నాకు నచ్చింది. యాక్చువల్‌గా ఆ మూవీ నాకు నచ్చలేదు. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. అంటే శ్రీ విష్ణు గారి మీద నమ్మకం అది. వెళ్ళాను. బట్ నచ్చలేదు. ఈ మూవీ అయితే దాని మీద నాకు బెటర్‌గా అనిపించింది. ఆహ్, చెప్పాలంటే శ్రీ విష్ణు గారు మోస్ట్ అండర్ రేటెడ్ హీరో అన్నమాట మన టీఎఫ్ఐలో. ఆయన మంచి మంచి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. బట్ మరేం చేస్తాం మరి మంచి మంచి డైరెక్టర్స్ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ పడితే ఆయనకి కొంచెం ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు తీసేవన్నీ చిన్న చిన్న డైరెక్టర్స్‌తోనే తీస్తున్నారు మూవీస్. బట్ కాన్సెప్ట్ వైస్ మాత్రం చాలా బావుంటాయి ఆయన మూవీస్ శ్రీ విష్ణు గారివి. బట్ ఇన్నాళ్ళ నుంచి చాలా ఏళ్ల నుంచి ఉన్నారు టీఎఫ్ఐలో. బట్ మంచి డైరెక్టర్ చేతిలో పడితే ఆయనకి ఎలివేట్ చేసుకొని ఇంకా ఒక స్టెప్ ఎదిగే అవకాశం దొరుకుతుంది ఆయనకి. మోస్ట్ అండర్ రేటెడ్ హీరో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో. ఆహ్, అది మరి ఇంకా కొంచెం మంచి మంచి డైరెక్టర్స్ చూడాలి. అతన్ని చూసి చూసి గుర్తించాలని అనుకుంటున్నాను. సో, ఇది గైస్ రివ్యూ. మరి మీ 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 ఒపీనియన్ ఏంటి? మీరు ఒకవేళ మూవీ గనుక చూస్తుంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నాకైతే ఒక యావరేజ్ వాచ్ అనిపించింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. యావరేజ్ వాచ్ అనిపించింది. గుడ్ అటెంప్ట్‌కి అయితే మెచ్చుకోవాలి. సో, అది మరి రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్‌గా చూసినందుకు థాంక్ యూ సో మచ్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5000 సబ్స్క్రైబర్స్‌కి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆహ్, కామెంట్స్ చేయండి. ఒకవేళ మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.